నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆ రాష్ట్రం మహిళలకి రక్షణ కల్పించలేక రాత్రి 8 తర్వాత బయటికి రాకండి అంటుంది. అయినా కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన ఒక మహిళా క్రికెటర్ భారతదేశం వరల్డ్ కప్ సాధించడంలో చాలా కీలక పాత్ర పోషించింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి 8 దాటాక మహిళలు ఎవరు రోడ్డు మీదకి రాకండి, మేము భద్రత కల్పించలేమంటారు. ఇంకొక ఎంపీ, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ అమెరికాలో ఒక స్టోర్లో ఒక అమ్మాయి తను బిల్లు కట్టలేక పోలీసులకి చిక్కినప్పుడు ఏ దేశానికి సంబంధించిన అమ్మాయో ఏమిటో కనుక్కోకుండా, వెరిఫై చేసుకోకుండా భారతదేశ ప్రధానమంత్రి వల్లనే ఇదంతా జరుగుతుంది, బీజేపీ పార్టీ వల్లనే ఇదంతా జరుగుతుంది, ఆ అమ్మాయి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయి, బీజేపీ ఫెయిల్ అయింది అంటూ కూడా సోషల్ మీడియాను హోరెత్తిస్తుంది. ఆ రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద అఘాయిత్యాల మీద మాత్రం ఒక్క ట్వీట్ చేయదు. రాజ్కర్ రేప్ కేసు కానీ, సందేశ్ ఖాళీ కానీ, లేదా కలకత్తాలో 3 రోజుల కిందట జరిగిన గ్యాంగ్ రేప్ గురించి కూడా ఆ ఎంపీ ఎక్కడా కూడా ట్వీట్ చేయడం మనకు కనబడదు. ఎంతసేపటికి కేంద్రాన్ని విమర్శించాలి. ఎక్కడో పొరుగు దేశంలో జరిగినప్పుడు వేరే దేశానికి సంబంధించిన అమ్మాయిదైనా కూడా ప్రధానమంత్రికి ముడి పెడతారు. ఆ రాష్ట్రంలో సరిహద్దులో ఉన్న దేశానికి అలా ఏదో గోడ దూకి వెళ్ళినట్టుగా వెళ్తారు, వస్తూ ఉంటారు ఇన్ఫిల్ట్రేటర్స్ అందరూ కూడా. ఎందుకంటే అక్కడ ఫెన్సింగ్కి, దేశానికి సంబంధించి ఫెన్సింగ్కి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్కి, వాళ్ళకి హోమ్ మినిస్ట్రీ అఫైర్స్కి కానీ భూమి, ల్యాండ్ ఎక్విజేషన్ ఎంతవరకు ఇవ్వలేదు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రస్తుతానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రానికి సంబంధించిన అధికార పార్టీ వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకు? 3 సార్లు అధికారంలోకి వచ్చారు, 4వసారి పునాదులు కదులుతున్నాయా, ఏం జరుగుతుంది, వాళ్ళు భయపడడానికి కారణం ఏంటి? అందరికీ తెలిసిందే, కేంద్ర ఎన్నికల సంఘం సార్ ప్రాసెస్ని 12 రాష్ట్రాల్లో మొదలుపెట్టింది నవంబర్ 4వ తారీఖు నుంచి. అందులో చాలా ముఖ్యమైన రాష్ట్రం, నేను ఇప్పటిదాకా ఇంట్రో ఇచ్చిన రాష్ట్రం వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సార్ ప్రాసెస్ మొదలు పెడుతున్నాం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి వచ్చే సంవత్సరం. 12 రాష్ట్రాల్లో మొట్టమొదట వెస్ట్ బెంగాల్ అని ఎన్నికల సంఘం చెప్పగానే అధికార పార్టీ, టీఎంసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఉలిక్కిపడ్డారు. టీఎంసీ ఎంపీ అయితే కళ్యాణ్ బెనర్జీ లాంటి వాళ్ళంతా కూడా బీజేపీ ఎంపీలు కానీ ఎవరైనా మా నియోజకవర్గానికి సెంట్రల్ ఫోర్స్ లేకుండా వస్తే వాళ్ళని చంపేస్తామని కూడా థ్రెటన్ చేశారు. హకీం లాంటి వాళ్ళు, టీఎంసీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా సార్ ప్రాసెస్ కనుక మొదలవుతే ఎన్నికల సంఘ సభ్యులందరినీ కూడా రోడ్డు వెంబడ పరిగెట్టించి కొడతామంటూ కూడా ఘాటుగా హెచ్చరించారు. వీళ్ళకేం తక్కువ తీసిపోలేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవంబర్ 4వ తారీఖు చాలా పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు ఎన్నికల సంఘం సార్ ప్రాసెస్కి వ్యతిరేకంగా. ఎక్కడైనా సరే ఒక్క ఓటరు డిలీట్ అవుతే మోడీ ప్రభుత్వం కుప్పకూలుతుందంటూ ఘాటుగా హెచ్చరించారు. సార్ ప్రాసెస్ గురించి అందరికీ తెలిసిందే. ఇల్లీగల్గా ఎవరైనా అక్రమంగా ఉంటే కనుక వాళ్ళు ఓటర్స్ని తీస్తారు తప్ప న్యాయపరంగా ఉన్న వాళ్ళది ఎవరిది కూడా ఓటర్ పేరు లిస్టులోంచి తీరు. అయినా కూడా మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక పంపించింది, మీ ప్రభుత్వం పడిపోతుంది ఇదంతా అని. వెస్ట్ బెంగాల్లో ఎందుకు అంత కంగారు పడుతోంది మమతా బెనర్జీ సార్ ప్రాసెస్ గురించి? మనం పాపులేషన్ గ్రోత్ కనుక చూసుకుంటే 13.6%. కానీ మొత్తం మనం ఇప్పటిదాకా చూసుకుంటే కనుక ఓటర్ గ్రోత్ 61% ఉంది. సంబంధం లేదు జనాభా ఎదుగుదలకి, ఓటర్ గ్రోత్కి. ఇదే మమతా బెనర్జీ 2005లో పార్లమెంట్ సాక్షిగా, అప్పుడు వెస్ట్ బెంగాల్లో సిపిఐఎం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఈవిడ పార్లమెంట్లో ఖచ్చితంగా మా రాష్ట్రంలో సార్ ప్రాసెస్ నడవాలి, ఎందుకంటే అక్రమంగా బంగ్లాదేశీయులు, రోహింగ్యాస్ వీళ్ళందరూ ఉన్నారన్నది ఆమె సాక్షాత్తు పార్లమెంటు ఉద్దేశించి మాట్లాడింది. మరి అలాంటి మమతా బెనర్జీ ఈరోజు ఎందుకు వద్దంటోంది ఈ సార్ ప్రాసెస్ని? సార్ ప్రాసెస్ మొదలవుతుంది అని చెప్పగానే దాదాపు 48 బంగ్లాదేశీ ఇన్ఫిల్ట్రేటర్స్ని పట్టుకున్నారు ఆర్మీ వాళ్ళు. వాళ్ళు ఫెన్సింగ్ దాటి బంగ్లాదేశ్కి పారిపోతుంటే, సార్ ప్రాసెస్ మొదలవుతుంటేనే కొంతమంది రోహింగ్యాలు వీళ్ళందరూ కూడా ఇన్ఫిల్ట్రేటర్స్ పెద్ద ఎత్తున ర్యాలీలు మొదలుపెట్టారు కలకత్తాలో లేదా వెస్ట్ బెంగాల్ మొత్తంలో. మాకొద్దు ఈ సార్ ప్రాసెస్ ఇదంతా అంటూ కూడా. దీనికి అంతటికీ క్లియర్గా అర్థమవుతుంది మనకేం జరుగుతుంది, వెస్ట్ బెంగాల్లో ఎందుకున్నారు, ఎవరున్నారని.
2 రోజుల కిందట 56 బంగ్లాదేశీల్ని అరెస్ట్ చేశారు బీఎస్ఎఫ్ వాళ్ళు వెస్ట్ బెంగాల్లో. మరి దీన్ని కూడా వీళ్ళందరూ కూడా ఇన్ఫిల్ట్రేటర్స్ కాదా అన్నది మమతా బెనర్జీ చెప్పాలి. వీళ్ళతో ఓటు వేయించాలా వద్దా అన్నది కూడా ఆమె చెప్పాలి. ఎందుకు సార్ ప్రాసెస్ వద్దంటోందని. ఫేక్ ఓటర్ కార్డ్సు, ఫేక్ ఆధార్ కార్డ్సు, 3,500 ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ను పట్టుకున్నారు. బంగ్లాదేశీలకి ఫేక్గా బర్త్ సర్టిఫికెట్లు ఇస్తున్న ఒక టీఎంసీకి సంబంధించిన అతను, అట్లాగే ఒక పతన్ఖాళీ విలేజ్ 24 పార్గనాస్ డిస్టిక్లో ఇక్కడ టీఎంసీ అతను అరెస్ట్ చేశారు. 3,500 ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు. అట్లాగే ఒక వ్యక్తిని పట్టుకున్నారు. అతని దగ్గర 10,000 ఓటర్ కార్డ్స్ దొరికినాయి. వీళ్ళందరూ కూడా ఒక పాకిస్తానీ ఏజెంట్తో కలిసి ఫేక్గా వీళ్ళందరూ కూడా ఓటర్స్ కార్డ్స్ క్రియేట్ చేశారు, పంచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకో అతని దగ్గర 250 ఓటర్ ఐడి కార్డ్స్ పట్టుకున్నారు. కళ్యాణి అనే నియోజకవర్గం వెస్ట్ బెంగాల్లో. ఇవన్నీ కూడా సార్ ప్రాసెస్ ముందే అక్రమంగా వాళ్ళందరికీ ఇచ్చేద్దామని చెప్పి ప్రింట్ చేయించినవే. సో ఇలాంటి అక్రమంగా ఉన్నవన్నీ డిలీట్ చేయటం, న్యాయపరంగా ఎవరికైతే ఓటు ఉందో వాళ్ళ పేర్లు ఉంచడం వరకే సార్ ప్రాసెస్. స్పెషల్ రివిజన్ ప్రాసెస్లో ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మమతా బెనర్జీ ఎందుకు తప్పుడుతుందో ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే దీనిలో ఉండేది అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన బూత్ లెవెల్ ఆఫీసర్సు, పార్టీకి సంబంధించిన వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉంటారు. అయినా కూడా మమతా వ్యతిరేకిస్తోంది. చాలామంది కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనో లేకపోతే కేంద్రంతో ముడిపెట్టి ఆయన నడిపిస్తున్నాడు, జ్ఞానేష్ కుమార్ని నడిపిస్తున్నదే కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా ఒక రకంగా బాణాన్ని ప్రధానమంత్రి వైపు ఎక్కుపెట్టారు. మర్చిపోతున్నారు వీళ్ళందరూ కూడా సోనియా గాంధీ నవీన్ చావ్లాని ఎలక్షన్ కమిషన్గా నిర్ణయించింది. మరి సోనియా గాంధీ అసలు ఏ పదవిలో ఉందని, ఆవిడ ప్రధానమంత్రి కూడా కాదు. ఆవిడ ఎలా అపాయింట్ చేసింది నవీన్ చావ్లాని ఎన్నికల సంఘం కింద అన్నది వాళ్ళే చెప్పాలి. ప్రస్తుతానికి ప్రధానమంత్రికి ఏం సంబంధం లేకపోయినా, కేంద్రానికి ఏం సంబంధం లేకపోయినా ఎన్నికల సంఘంతో వీళ్ళు ఆ రకంగా పబ్బం గడుపుకుంటున్నారు. కొత్తగా ఉన్న ఓటర్స్ అందరినీ కూడా ఒక రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళటానికి కేంద్రానికి ఎన్నికల సంఘానికి సంబంధం ఉంది అని ఒక నిర్ణయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఫేక్ ఓటర్స్ మొత్తం కూడా డిలీషన్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారు, బోగస్ ఓటర్ ఐడీస్ ఉన్నాయి, అట్లాగే కట్ మనీ మిషనరీ ఉంది. వీళ్ళన్నింటినీ తీసేస్తారన్నదే వీళ్ళకి మమతా బెనర్జీకి టీఎంసీ వాళ్ళకి భయం. స్కామ్స్ పూర్తిగా నిండిపోయింది వెస్ట్ బెంగాల్. టీచర్ స్కామ్స్ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మున్సిపాలిటీ జాబ్ స్కామ్స్, అందులో కూడా ఈడీ రైడ్స్ చేసింది. దాదాపు 3 కోట్ల రూపాయలు పట్టుకున్నారు, అక్రమంగా సంపాదించింది మున్సిపాలిటీ జాబ్ స్కామ్స్లో. మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ అంతా కూడా క్రైమ్లో, కరప్షన్లో, అట్లాగే కమ్యూనలిజంలో, సిసిసిలో నిండిపోయింది టీఎంసీ. ఇక 2014లో ఆ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఎంపీకి సంబంధించిన భర్త ఇండియా టుడేకి రాజ్దీప్ సర్దేశాయ్ అయితే కొన్ని ట్వీట్స్ చేస్తారు. 2014లో ఆయన చేసింది మర్చిపోయినట్టున్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కాకముందు ఎన్నికల సంఘం మీద ఫెయిత్ పెట్టుకోండి ఇవన్నీ అంటూ కూడా ఆయన చేసిన ట్వీట్స్ మర్చిపోయి ఆయన భార్య కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా సాగరిక ఘోష్ అన్ని ట్వీట్స్ సోషల్ మీడియాలో పెడుతూ వస్తోంది ఇప్పటిదాకా కూడా. ఇంకొక చిన్న క్లిప్ పెడతాను, ఎందుకు సార్ వద్దంటోంది మమతా బెనర్జీ అని. నజరుల్ గాజీ బంగ్లాదేశీ అతను వెస్ట్ బెంగాల్కి వచ్చాడు. ఒక ముస్లిం మహిళని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ మామని ఫాదర్ కింద చూపించాడు. ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్ సంపాదించాడు. ప్రస్తుతం అతనికి ఓటర్ ఐడి కార్డు వచ్చింది, అతను అక్కడే ఉంటున్నాడు. ఇలాంటి చాలా కేసులు ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో. ఇవన్నీ కూడా డిలీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. పాస్పోర్ట్ల దగ్గర నుంచి ఫేక్ పాస్పోర్ట్ ర్యాకెట్స్ ఉన్నాయి. ఈడీ రైడ్స్ చేస్తే పాకిస్తాన్ సిటిజన్కి సంబంధించిన అతను దీని వెనుకున్నాడు, ఫేక్ పాస్పోర్ట్స్ వెనక వెస్ట్ బెంగాల్లో అన్నది అది ప్రజల ముందుకు వచ్చింది, పేపర్లో అన్నిట్లో కూడా వచ్చింది. ప్రస్తుతానికి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్స్ లిస్టులో బయటకు వచ్చి ర్యాలీలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇల్లీగల్గా అక్రమంగా ఉంటున్న వాళ్ళే. వీళ్ళందరినీ కూడా డిలీట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరినీ డిలీట్ చేస్తే మమతా బెనర్జీకి తెలుసు తాను ఓడిపోతుంది 2026లో. 3 సార్లు గెలిచిన ముఖ్యమంత్రి మీద ప్రస్తుతం సివియర్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. స్కామ్స్ తీసుకున్న, క్రైమ్స్ తీసుకున్న, ఇన్వెస్ట్మెంట్స్, రతన్ టాటా లాంటి వాళ్ళే రాష్ట్రాలను వదిలేసి వెళ్ళిపోయారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని 7,000 పైన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. వెస్ట్ బెంగాల్లో జాబ్స్ లేవు.
మనం చాలా క్లియర్గా చూడొచ్చు, మంగళవారం వర్కింగ్ డే. అలాంటి రోజు సార్ ప్రాసెస్కి వ్యతిరేకంగా మమతా బెనర్జీ చేసిన ర్యాలీలో మొత్తం ముస్లిమ్సు, ఇన్ఫిల్ట్రేటర్సు, రోహింగ్యాసు, బంగ్లాదేశీసు వీళ్ళే కనబడతారు ఆ ర్యాలీలో అంటేనే వెస్ట్ బెంగాల్లో సార్ ప్రాసెస్ ఎంత అవసరం అన్నది క్లియర్ కనబడుతోంది. చాలా సర్వేలు చేసిన కొన్ని ఏజెన్సీస్ దాదాపు లక్షల్లో ఉన్నారు అక్రమంగా చొరబాటుదారులు కానీ లేదంటే ఫేక్గా ఉంటున్న వాళ్ళని. సో ఇవన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉన్నాయి. బయటకు క్లియర్ అయ్యాక వీళ్ళు చెప్తున్న వాదనలో ఎక్కడా కూడా పసలేదు. ఎందుకంటే తీసేస్తున్నవన్నీ కూడా మా పార్టీవి అని చెప్తున్నారు టీఎంసీ వాళ్ళు. వాళ్ళు తీసే ఎన్నికల సంఘం తీసే ఓటరు ఏ పార్టీకి ఓటేస్తాడనేది ఎవరికీ తెలియదు. ఇది ఊరికే ఒక పసలేని వాదన. ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో సార్ ప్రాసెస్ జరగాలి. జెన్యూన్గా ఎంతమంది ఓటర్స్ లిస్టులో ఉన్నారనేది తేలాలి. అక్రమ చొరబాటుదారులందరినీ బంగ్లాదేశ్కి పంపించేయాలి. బంగ్లాదేశ్కి వెస్ట్ బెంగాల్కి మధ్య ఫెన్సింగ్కి మమతా బెనర్జీ ల్యాండ్ ఇవ్వాలి గవర్నమెంట్కి, కేంద్ర ప్రభుత్వానికి. పర్ఫెక్ట్గా ఎలక్షన్స్ జరగాలి. సో ఈ నిర్ణయంలో ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయంతో అందరూ ఏకీభవించవలసిందే. థ్యాంక్ యూ.